తెల్లవారు చూసారా, రాహుల్ గాంధీ గారికి సీక్రెట్గా చెప్పవలసింది ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకు 3 రోజుల నుండి పెద్ద ఆయన అమెరికాలో ట్రంప్ మోదీ గారు ఎలాగ మాట్లాడుకుంటారు, నేను వాళ్ళు పరిచయం చేయవలసిన అపోజిషన్ లీడర్ను కూడా లైమ్ లైట్లోకి తీసుకొద్దాం, వీరిని కలుపుదామని నేను ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాల్ చేస్తే నేను ఇవాళ ఈవినింగ్ పెద్దవాళ్ళతో, అమెరికాలో ఉన్న 3 పెద్దవాళ్ళతో 2తో మాట్లాడిస్తా. ఎందుకు? దేశ శాంతి కొరకు అపోజిషన్ కూడా కలిసి రావాలి. రావట్లేదే, పట్టించుకోవట్లేదే. ఏదో మీడియా బయటలు ఇస్తే సరిపోద్దా? యుద్ధం ఎక్కడ జరిగినా మన భారతదేశం ప్రపంచానికి ఒక మాదిరికరమైన దేశం. మనకు చరిత్ర ఉంది. మహాత్మా గాంధీ లాంటి వారి ద్వారా, అంబేద్కర్ లాంటి ద్వారా, స్వామి వివేకానంద లాంటి వారి ద్వారా మన దేశానికి ఒక మంచి చరిత్ర ఉంది. ఏంట చరిత్ర? ప్రపంచ శాంతిని కోరుకునే దేశం, ప్రపంచ అభివృద్ధిని కోరుకునే దేశం, ప్రపంచ దేశాల్ని మంచి మార్గంలో నడిపించే దేశం. ఆ ఇమేజ్ నేను తీసుకొచ్చే 44 సంవత్సరాలుగా. ఆ ఇమేజ్ని ఇప్పుడు సర్వనాశనం చేసేస్తున్నారు వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు, ఈ కుటుంబ కుట్ర రాజకీయ నాయకులు నా దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. నేను ఫిబ్రవరి 5ని ట్రంప్ గారినే కాదు, వాళ్ళున్న లీడర్స్ అందరినీ మీకు చూపించాను అనుకుంటా. 50-60 మంది లీడర్స్ని నేను పర్సనల్గా డీసీలో కలిసి ఫిబ్రవరి 22 ప్రపంచ శాంతి సభ రోజునే ప్రపంచానికి శాంతి పిలుద్దామంటే 14 మంది స్పీకర్లు సిద్ధమయ్యారు. మరి ఎవరు కాల్ చేశారో ఆ స్టాలిన్కి పర్మిషన్ ఇవ్వకుండా చేశారు. ఏ రాజకీయ నాయకుడు కాల్ చేశాడో వాడే పిచ్చి తొగ్గులలాగా ప్రపంచ శాంతి మీటింగ్ని ఎవడైనా క్యాన్సిల్ చేస్తాడా? ఆ స్టాలిన్ గారు క్యాన్సిల్ చేశాడు. అదరిద్రుడు. శాంతి కోరుకునేవాడు ప్రపంచ శాంతి మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకుండా 35 రోజులు డిలే చేస్తారా? ఒక్కరోజు ముందు ఇచ్చారు. ఒక్క రోజులో ప్రపంచాన్ని ఎలా తీసుకొస్తాను? చెన్నైకి ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఎలాగొస్తారు? వరల్డ్ మీడియా ఎలాగొస్తుంది? మీరే చెప్పండి. ఢిల్లీ నుంచే మీ 3గురిని నేను ఆహ్వానిస్తే మీరే రాలేకపోయారు. శనివారం ఆహ్వానించాను, ఆదివారం రాలేకపోయారు. వాషింగ్టన్ డీసీ నుంచి, రోమ్ నుంచి ఎలాగొస్తారు? కనీసం 1 మంత్ ముందేనా ప్లానింగ్ ఉంటుంది కదా. నాకు 1 వీక్ ముందేనే ఇచ్చారా? హైకోర్టుకి వెళ్తాను శుక్రవారం 5:30కి. రేవంత్ రెడ్డి నా శాంతి మీటింగ్ను అడ్డుకున్నాడు కదా. ఫిబ్రవరి 20, మే 24 గత సంవత్సరం అసలు రేవంత్ రెడ్డి కాల్ చేసి స్టాలిన్ని మేము ఇవ్వలేదు పర్మిషను, మీరు కూడా ఇవ్వద్దని అన్నాడని వింటున్నాను. ఏం జరుగుతుంది? Rahul ji is a senior leader. He is a seasoned MP. He is the leader of opposition. He should seriously consider what I am offering. Are you not seeing my address in the US, Kansas on January 15? Are you not seeing my address on February 5th in Washington DC? Are you not seeing the video clippings of the second most powerful man of America? All you are seeing this. ఏ ముఖ్యమంత్రినైనా ఎవడైనా కలుస్తాడా అమెరికాలో ఇంత పెద్దవాళ్ళు?